సెలబ్రేట్ చేస్తారంటే అవగాహన కార్యక్రమాలని పెంపొందించడానికి అని చెప్పి ఒక రోజును సెలెక్ట్ చేసుకొని ఆ రోజులో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు, యువత ఏ విధంగానైతే డ్రగ్స్ బారిన పడి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారో ఇటువంటి అవగాహన కార్యక్రమాలన్నీ చేపట్టడం ద్వారా సమాజంలో ఈ డ్రగ్స్ అనే భూతాన్ని కంప్లీట్గా చెరిపివేయడానికి అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డేగా జూన్ 26ను సెలెక్ట్ చేస్తారు. సో దానిలో భాగంగా ఈరోజు మన మల్యాల గ్రామ హై స్కూల్లో చిన్నపిల్లలందరూ మరియు కొంతమంది విద్యార్థులతో ఇక్కడ మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం గ్రామాలలో చిన్నపిల్లలు సైతం గాంజాకి అలవాటు పడి తమ జీవితాల్ని చదువుపై కాన్సన్ట్రేట్ చేయకుండా మిగతా విషయాలపై కాన్సన్ట్రేట్ చేస్తూ అనవసరంగా పాటు చేసుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎవరితోటి స్నేహం చేస్తున్నారు, ఎటువంటి అలవాట్ల బారిన పడుతున్నారు అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తే తప్పితే వాటి గురించి మీకు తెలిసే అవకాశం లేదు. అందుబాటులోకి వచ్చేసింది, సోషల్ మీడియా ఎక్కువ అందుబాటులోకి వచ్చేసింది. చిన్నపిల్లలకు కూడా మనకు చిన్నప్పుడు తెలియని విషయాలు కూడా ఇప్పుడు వాళ్ళకి తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుంది అంటే మంచి సైడ్ వాళ్ళు పోయే కంటే కూడా చెడు సైడ్ వాళ్ళు పోయే అవకాశాలే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. సో వాటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు కానీ మీ పిల్లలు కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా మీకు తెలిసిన ఎవరైనా యువత ఇటువంటి డ్రగ్స్ బారిన పడ్డట్టయితే వారిని కౌన్సిలింగ్ చేయడం ద్వారా, లేకపోతే మీ లెవెల్లో మీరు కౌన్సిలింగ్ చేస్తే మంచిది. లేదు సార్ పలానా వారు డ్రగ్స్ బారిన పడ్డారు, అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అంటే మాకు తెలియజేస్తే కూడా మేము వాళ్ళని అటువంటి బారిన పడకుండా తగిన కౌన్సిలింగ్ చేసి వారి జీవితాన్ని బాగు చేసే విధంగా చూస్తాం. సో ఈ యొక్క ఉద్దేశాన్ని అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎవరు కూడా ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళ భవిష్యత్ నాశనం చేసుకోకుండా కాపాడుకుంటారని ఈ ఉద్దేశాన్ని మిగతా వారందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా మలుచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం, మనం రోజు చూస్తున్నాం రోడ్ల మీద చాలా బైక్స్ పోతున్నాయి. పేపర్లో చూస్తున్నాం చాలా మంది రోడ్ల మీద యాక్సిడెంట్ అయి తలకు గాయాలు కావడం వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో అటువంటివి జరుగుతున్నప్పటికీ, అటువంటివి మనం చూస్తున్నప్పటికీ మనం మాత్రం ఎవరు హెల్మెట్లు పెట్టుకునే ఆలోచనలు మాత్రం రావడం లేదు. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ప్రాణం చాలా విలువైనది. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే లేదా మన వెనకాల ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ పెడితే ఎన్నో జీవితాలను కాపాడిన వాళ్ళమైతాం. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేసే విధంగా మీరు మరియు మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తున్నా. మీ పిల్లల భవిష్యత్తు మీకు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. సో వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని సుగమం చేస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరన్నా. ఇంకొకటి సార్ చెప్తున్నారు, అండర్ ఏజ్ డ్రైవింగ్ 18 సంవత్సరాలు నిండకుండా ఎవరు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు. అలా ఎవరన్నా డ్రైవింగ్ చేసినట్టు మా దృష్టికి వచ్చినా లేదా రోడ్ పంట పోతున్నప్పుడు ఎవరన్నా అండర్ ఏజ్ వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపించినా వారితో పాటు వారి పేరెంట్స్ని కూడా కోర్టుకు పంపే విధంగా చట్టాలు రూపకల్పన చేయడం జరిగింది. సో అనవసరమైన ఇబ్బందులకు గురి కాకండి. మీ పిల్లలకు అండర్ ఏజ్లో అంటే 18 సంవత్సరాలు నిండకుండా వెహికల్ వాహనాలు కార్లు కానీ బైకులు కానీ ఎటువంటివి ఇవ్వకండి.
18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళని డ్రైవింగ్ చేసే విధంగా ప్రోత్సహించండి. ఈ 18 సంవత్సరాలు నిండకుండా వాళ్ళు డ్రైవింగ్ చేసినట్టయితే వారితో పాటు ఆ బండి ఆర్ కారు ఎవరైతే ఇస్తారో వారు కూడా జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కూడా గమనించగలరు.